సో ఆ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ గ్యాప్లో అధికార పార్టీ అనుకోండి, మీ మాటలు నచ్చిన వాళ్ళు అనుకోండి, ఒక వర్గం కంప్లీట్గా అసలు ఎంత ప్రచారం చేయాలో అంత ప్రచారం చేశారు. మీరు పోలీసులు వచ్చినప్పుడు పారిపోయారని, బాత్రూమ్ దాక్కున్నారని, హార్పిక్ తాగారని చెప్పి ఇట్లా రకరకాల కామెంట్ చేశారు. సో వాస్తవాలు చూస్తే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు మీరు. సో ఎందుకు అంతలా మీ మీద టార్గెట్ చేయడానికి అంటే అసలు నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు? నేను ఆ ఛానల్ పత్రికలకు ఇచ్చాను. దాంట్లోకి వెళ్ళే ముందు మీరు వెలుగు టీవీ స్టార్ట్ చేయకముందు మీరు వేరే ఛానల్లో పనిచేశారు. వేరే ఛానల్లో నన్ను ఇంటర్వ్యూ చేశారు మీరు. నేను అప్పటి నుంచి మీకు తెలుసు. దట్టు ఇప్పుడున్నటువంటి మీడియాలో దాదాపుగా నేను 8 సంవత్సరాల నుంచి చాలామందికి తెలుసు నా వ్యక్తిత్వం ఎలాంటిది, నేను ఎలా అవతల వాళ్ళతో రెస్పెక్ట్గా ఉంటానో, ఎలా గౌరవిస్తానో, ఎలాంటి చిల్లర వేషాలు వేయను అనేది అందరికీ తెలుసు. రెండోది, నేను ఇంత డేర్గా మాట్లాడగలుగుతున్నానంటే నా వెనకాల పార్టీ ఉంది. 2, నేను ఎక్కడ ఎవరిని తప్పు చేసి మాట్లాడట్లా. నేను నిజంగా పారిపోయేవాడిని అయితే వాళ్ళు పోలీసు పీసీ అని డౌట్ వచ్చినప్పుడే నా మొబైల్ ఇంట్లో పడేస్తే నేను ఎక్కడికి వెళ్ళానో వాళ్ళకి ఎలా తెలిసింది? 1400 ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ, ఏడన్నా కనుక్కోగలుగుతారా? పాయింట్ నెంబర్ 1. రెండవది, వాళ్ళని నేను బయటే పావుగంట ఆపితే పోలీసులు వాళ్ళు వెళ్ళి కొడుతున్నా పావుగంట నేను తీకపోతే వాళ్ళు ఏమన్నా తలుపు పగలు కొట్టి రాగలుగుతారా? రాలేరు కదా. వెయిట్ చేస్తారు కదా. 2 కిటికీల నుంచి అక్కడి నుంచి చూస్తూ ఉంటారు కదా. నేను ఈ లోపు అందరికీ పిలవచ్చు కదా. నేను అది కూడా చేయలే. నేను నడుచుకుంటూ వెళ్తాను, మీకు సీసీ ఫుటేజ్లో ఉంది, చూసే ఉంటారు. ఆ రోజు నేను దర్జాగా వెళ్ళా, అంతకంటే దర్జాగా తిరిగి వచ్చా. సో ఎవరైతే నా మీద ట్రోల్స్ చేశారో, ఎందుకు వాళ్ళు ఆ ట్రోల్స్ చేశారంటే నన్ను ఎలా వల్ల డిమోరల్ చేయాలి, నన్ను వీక్ చేయాలి, సో మా కుటుంబాన్ని వీక్ చేయాలి. ఎందుకంటే అప్పటికే మా మిస్సెస్ టీవీలో వచ్చి మాట్లాడేస్తుంది, ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మాట్లాడుతుంది. సో జరిగిందంతా చెప్తుంది. నన్ను అరెస్ట్ చేసింది వేరే ఏదో చీటింగ్ కేసులోనూ కూడా కాదు. నన్ను అరెస్ట్ చేసింది పరకామణి దాంట్లో అనేది. అది ఎవరైనా వీడియో చూసినాడు, ఈ కేసులో ఎట్లా అరెస్ట్ చేస్తారా అని చెప్పి వాళ్ళనే బూతులు తిడతారు అవతలాలనే. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఒకడెవడో సృష్టించాడు దీన్ని. సో సృష్టించి వాళ్ళు మొత్తం తిప్పాలి. వాళ్ళ మీడియా తిప్పారు. కానీ వాళ్ళు తిప్పిన వాళ్ళు చిల్లర ఎదవలు. ఆ ఎదవలందరి మీద నేను రియాక్ట్ అయితే నా స్థాయి నేను తగ్గించుకున్నాను కదా. కానీ ఆ ఎదవలు ఎవడో మాట్లాడితే, ఎవడైతే నా మీద ఏ వీడియోలు చేసో ఎదవతనంగా ఎవరైతే ప్రదర్శించి హార్పిక్లు బోరిపిక్లు అన్నారో, దాన్ని నిజంగా అది ఎంక్వైరీ చేసుకొని కదా పత్రికలు రాయాల్సింది. లేదంటే పలానా సోర్స్ నుంచి పలానా ఎదవ చెబితే రాసామని కదా రాయాలి. ఆ నీచమైన పత్రికలు పలానా ఎదవ తెలుగుదేశం వాడు ఇట్లా రాస్తేనో, పలానా జనసేనలో ఉన్నటువంటి సైకోనో ఇట్లా పలానా ఫేస్బుక్లో పెడతాను, దీని ఆధారంగా మేము రాసామని రాయాలి కదా. రాయకుండా వాళ్ళు పొద్దున్నే పేపర్లో రాశారు. అందుకని ఆ 2 పత్రికలకి నేను మా లాయర్ గారి ద్వారా లీగల్ నోటీసులు పంపించా. 1 వీక్లో రియాక్ట్ కావాలి. కాకపోతే మళ్ళీ సివిల్ పరువు నష్టం, క్రిమినల్ పరువు నష్టం దావా 2 వేస్తా. సివిల్ పరువు నష్టం అయితే 5 లక్షలు అంతా కట్టాలి, కట్టి కూడా వేస్తా. ఆ 2 పత్రికలను వదిలేదు లేదు. పాయింట్ నెంబర్ 1. 2 మిగిలిన వాళ్ళందరూ నా దగ్గర ఉన్నాయి, చాలా వరకు ఎవరెవరు పెట్టారు. వాళ్ళందరిని కూడా ఇది వార్నింగ్గా తీసుకోవాలి. వాళ్ళు ఇదే మళ్ళీ రిపీట్ చేస్తా ఉంటే వాళ్ళందరూ కూడా పంపిస్తా. వీళ్ళ మీద ఎట్లా వేసానో వాళ్ళ మీద కూడా వేస్తా. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేయలేదు. అందుకని నేను ధైర్యంగా ఏది వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి ఆ 2 దినపత్రికల మీద నా ఆస్తి నిజంగా కోట్లలో కూడా లేదు ఈరోజు. నేను మరి ఫైటింగ్కి వెళ్ళా. సో ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. సో ఎందుకంటే తప్పుడు రాతలు రాశారు ఎవరో హార్పిక్ బోర్పిక్ అని. కాకపోతే ఒకదానికైతే వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాను తెలుసా? మామూలుగా అయితే నన్ను అరెస్ట్ అయితే కొంత వైఎస్ఆర్సీపీ సర్కిల్లో మాత్రమే తెలిసేదేమో. ఇప్పుడు అవతల సర్కిల్లో మొత్తం అన్ని పార్టీలకి రాష్ట్రం అంతా దేశం అంతా తెలిసేటట్టు చేశారు. అందరికి అరెస్ట్ అయ్యారని చెప్పి ఎందుకు? వాళ్ళ ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ యూట్యూబ్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ పెయిడ్ అన్నింటిలో గుద్ది పడేశారు. వెంకటరెడ్డి అరెస్టు, అది ఆగాడని ఇది ఆగాడని. సరే ఇప్పుడు తాగుతుంటే లోపలికి వెళ్ళో తెచ్చుకుంటే పోలీసులు చెప్పరా, మేజిస్ట్రేట్ ముందు చెప్పరా? సరే అతను మా సహకరించలేదు, సో ఈ విధంగా మమ్మల్ని చచ్చిపోతాను బెదిరించాడను ఏదో వాళ్ళు చెబుతారు కదా. మరి పోలీసులు చెప్పలేదు కదా అంటే జరగలేదనే కదా దానికి. పాయింట్ నెంబర్ 1, నేను మెంటల్గా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. రవి గారు, ఒంగోలు డిఎస్పీ గారు మీ మీద కేసు అయిందంట, మీ ఫోన్ నెంబర్ అడిగారు అంటే ఇవ్వండి అని చెప్పా. ఆ రోజు నన్ను నోటీసులు ఇవ్వడానికి వస్తున్నా ఉన్నారు. అవునంగానే సరే రమ్మన్నా.
ముగ్గురు బయలుదేరి వచ్చారు, ఏఎస్ఐ అని వీళ్ళు నాకు ఎమ్మనే ఫోన్ చేశారు, మేము ముగ్గురు వస్తున్నా ఉన్నారు. సార్ నోటీస్ ఇవ్వడానికి ముగ్గురితో ఏం పని, ఒకళ్ళు సరిపోయింది కదా, ఒకవేళ మీరు నిన్ను అరెస్ట్ చేస్తా అంటే నేను లగేజ్ సర్దుకొని రెడీగా ఉంటా, మళ్ళీ అప్పటికప్పుడు ఎవరో వచ్చేందుకు, నేను కేసులకి రాజకీయ పార్టీ నాయకుడు కేసులకు దడితే రాజకీయ పార్టీలో ఉండటం దేనికి, ఇంకా నాయకుడిగా చలామణి అవటం దేనికి ఉంటాను, అప్పుడే చెప్పాను నేను. సో ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు ఏదో రోజు, మళ్ళీ ఈసారి రిమాండ్ కూడా పంపించవచ్చు, అయినా మళ్ళీ రిమాండ్ నుంచి వచ్చిన తెల్లారే మాట్లాడతా. ఎందుకు ఆపుతా? వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు నేను క్వశ్చన్ చేయొద్దంటే, నేను పొలిటికల్ పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా నా బాధ్యత, అది క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత. ఎస్, అధికార ప్రతినిధి అంటే మాట్లాడకుండా ఉండే కాడికి ఎందుకు అధికార ప్రతినిధి పదవులు? మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పదవి. సో ఆ పదవి మనం తీసుకున్నప్పుడు ఆ పదవికి మనం న్యాయం చేయాలి కదా. సో ఏదో మనం 4 రోజులు అరెస్ట్ చేస్తే 4 రోజులు ఆగినాకైనా మనం వచ్చి మాట్లాడాల్సిందే. సో వాళ్ళు ఏదో మనం జంటారు అని ఆగేది లేదు. అందుకనే అరెస్ట్ అయిన తెల్లారి నన్ను ఆ రోజు అరెస్ట్ చేసి 12:30కి నేను బయటకు వచ్చా. ఆల్మోస్ట్ 1 గంట అయింది తాడిపత్రి దాటేటప్పటికి. మార్నింగ్ 6:30కి నేను హైదరాబాద్ వచ్చా. 7:30కి సాక్షి టీవీలో కూర్చున్నా. 7:30కి 6:30కి వచ్చా, ఫ్రెష్ అయ్యి స్నానం చేసి, సో నాకు గొంతు బాగాలేదు, ఆల్రెడీ ఓవర్ హీట్ చేసింది, అయినా కూడా నేను 7:30కి, ఎందుకంటే ఇండికేషన్ వెంకటరెడ్డి అనేవాడి మీద మీరు కేసులు పెడితే ఏం భయపడ్డు, ఒకవేళ రేపు రిమాండ్ కేస్తే రిమాండ్ నుంచి బయటకు వస్తా కదా బెయిల్ మీద, ఆ తెల్లారి మాట్లాడతా, ఎక్కడ ఆగను. సో ఖచ్చితంగా ఇది ఒకటైతే ప్రిపేర్, మీలాంటి కేసులకి ఇక్కడ ఎవడో భయపడ్డు. సో ఈరోజు మీరు పెట్టినటువంటి కేసులకు సంబంధించిన దాంట్లో ధైర్యంగా ఫేస్ చేయడానికి ఉన్నాం, మళ్ళీ మాట్లాడతాం, ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాం. సో ఇదైతే వాళ్ళు గుర్తుపెట్టు. సో పార్టీ కోసం మీ వాయిస్ వినిపిస్తున్నారు, ప్రజల తరఫున కూడా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, అరెస్ట్ అయినప్పుడు అందరూ కూడా అక్కడ రావడం, మీరు చెప్తున్న 10 మంది అడ్వకేట్స్ వచ్చారు, పార్టీ శ్రేణులు వచ్చారని చెప్తా ఉన్నారు. ఓకే, అంతవరకు. కానీ ఇక్కడ మెయిన్గా ఏంటంటే పార్టీ అధినేత ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు అరెస్ట్ అయిన తర్వాత మీరు జగన్ గారిని కలవడం కానీ, జగన్ గారు మీకు చెప్పినటువంటి విషయాలు కానీ ఏమని, అసలు ఏం చెప్పారు మీకు జగన్ గారు? అసలు సార్, పార్టీ అధినాయకుడు చెప్పకపోతే నా గురించి ఎవరు వస్తారు? మీరు చెప్పండి. పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు, పరిచయం లేనటువంటి వాళ్ళు అనంత వెంకటరామరెడ్డి అన్నో, లేదంటే పెద్దారెడ్డి అన్నో, లేదంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నో, లేదంటే అక్కడ ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళందరికీ పార్టీ ఇన్ఫర్మేషన్ చెప్పింది. సో నేను అందరికి తెలుసు. బట్ పార్టీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు అని అంటే వెంకటరెడ్డి ఒక వ్యక్తిగా మనం చూడొద్దు, మన పార్టీ ప్రతినిధిగా చూడాలి. మన పార్టీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేశారు. సో ఆ ప్లేస్లో వెంకటరెడ్డి ఇంకొక రావా, ఇంకొక వ్యక్తి అని కాదు, అక్కడ పార్టీ ప్రతినిధి. సో పార్టీ ప్రతినిధి, పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అరెస్ట్ చేశారు. దేంటో అరెస్ట్ చేశారు? నేనేం భోషిడికి అని తిట్టలేదు ఎవరిని. ఇది ప్రభుత్వ హత్య అన్నందుకు అరెస్ట్ చేశారు, నోటీసులు ఇవ్వకుండా తీసుకొని వెళ్ళారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ బాగా ఎందుకు, అరే మన పార్టీ అధికార ప్రతినిధి నోటీసులు ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు? సార్, మా నాయకుడికి నేను అరెస్ట్ అయిన విషయం గంటలో తెలుసు. గంటలో తెలిసిన తర్వాత లీగల్ సెల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మీడియా సెల్ చూసేటటువంటి శ్రీహరి గారు, మా తలసిల్ రఘురామన్న, మా గాడ్ ఫాదర్ తలసిల్ రఘురామన్న, అట్లానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అందరూ మా మిస్సెస్కి ఫోన్లు చేసి మీరు ఏం అధైర్యపడవద్దు, వెంకటరెడ్డిని బయటకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాది. సో వెంకటరెడ్డికి ఒకవేళ రిమాండ్ కానీ వాళ్ళు వేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. సో సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, మీరు ఎక్కడా కూడా దీని గురించి ఇదొద్దు అని చెప్పి వాళ్ళందరిని పంపించారు. తర్వాత ఇక్కడ శ్యామల గారు వీళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చారు, వచ్చి కొకట్పల్లిలో కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకంటే ఇన్ఫార్మ్ చేయాలి లోకల్ పోలీసులకి. సో ఇచ్చారు. సో ఇవన్నీ నాకు తెల్లారి వచ్చిన తర్వాత అన్నీ తెలుసు. మళ్ళీ తెల్లారి సజ్జల గారు అందరూ మళ్ళీ నాకు ఫోన్ చేశారు, చేసి వెంకటరెడ్డి వెల్కమ్ బ్యాక్, కీప్ టప్, మీకు ఏం కావాలన్నా కూడా పార్టీ ఉంటుంది. నాకు మోరల్ సపోర్ట్. నాకు ఈరోజు నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చా రవి గారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అప్ ఆల్రెడీ చెప్పారు, లాయర్లందరికీ సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడి అసలు ఏ సెక్షన్ కింద కేసులు పెట్టారు ఏంటి అని సుప్రీంకోర్టు లాయర్లతో కూడా మాట్లాడారు జగన్ గారు. సో నాకు మరుసటి రోజు తెలిసి ఇవన్నీ సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడి మా పార్టీ వాళ్ళందరినీ చెప్పి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్ళండి, ఏ స్టేషన్కి తీసుకెళ్ళారు చూడండి, వెంకటరెడ్డి మీద ఎట్టి పరిస్థితుల్లో ఏగ కూడా వాలకూడదు, ఒకవేళ వాళ్ళు కానీ రిమాండ్కి వేస్తే రేపొద్దున సుప్రీంకోర్టుకి వెళ్దాం డైరెక్ట్గా. సో వెంకటరెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడండి అందరూ అని చెప్పి అన్నీ మాట్లాడారు. మాట్లాడటం అయిపోయిన తర్వాత నేను 2 days తర్వాత అసలు నిజంగా నేను అరెస్ట్ అయ్యాను, కానీ నా ఆలోచన అంతా అరే
రేపు అంటే నెక్స్ట్ రోజు ప్రోగ్రామ్ తెనాల్లో ఒక కోచింగ్ సెంటర్లో 2 కానిస్టేబుల్గా సెలెక్ట్ అయితే వాళ్ళకి అభినందన సన్మాన కార్యక్రమం పెట్టాం. నేను మా తెనాలి శివకుమార్ గారు ఎక్స్ఎమ్మెల్యే, మా వరికుట అశోక్ బాబు గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఆయన కూడా స్పోక్స్ పర్సన్, మమ్మల్ని 3 చీఫ్ గెస్ట్లుగా పిలిచారు. నన్ను అడిగే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాను, నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాలి కదా అని. అరే అది పాప రేపు వస్తామన్నామే, నాకు ముందు ఆలోచనలు వస్తా ఉన్నాయి. నెక్స్ట్ జగన్ గారు వస్తున్నారు ఇక్కడ ఇది కోర్టుకి గురువారం, నన్ను మంగళవారం అరెస్ట్. సో గురువారం జగన్ గారు దానికి వెళ్ళినా మనం వెళ్తామా లేదా, హైదరాబాద్ వస్తున్నారే అని. సార్ దాని తర్వాత ఆదివారం ఒక వనభోజనాలు దానికి మన గెస్ట్గా ఉన్నారు. ఇవన్నీ నేను ఆలోచిస్తా ఉన్నా, నాకు అక్కడికి వెళ్తున్నా సార్ తొందరగా వచ్చేస్తే అరే వీళ్ళందరూ దీనికి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఇవి ఉన్నాయి కదా అని ఆలోచనలో ఉన్న తర్వాత సరే వచ్చింది. నెక్స్ట్ మనం బయటకు వచ్చాం. తర్వాత అందరు మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను కూడా వ్యక్తిగతంగా ఫోన్లు చేసి అందరికీ థ్యాంక్స్ అన్న నాకు సపోర్ట్ చేసినందుకు అని మళ్ళీ అందరికీ చేశాను. వాళ్ళ లాయర్లకి అందరికి కూడా. నాకు ఈ ట్రోల్స్ చేశారు ఇవన్నీ తెల్లవారు అంటే నేను నైట్ వస్తా యూట్యూబ్లో చూసినప్పుడు ఇది తెలిసింది నాకు. తెల్లవారు పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు ఇంకా పేపర్లో రాయంగానే వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి నోటీసులు కూడా పంపించారు. ఇది ఒకటి. జగన్ గారు హైదరాబాద్ వచ్చాడు. బేగంపేట ఎయిర్పోర్ట్లో నేను ఎయిర్పోర్ట్ లోపలికి జగన్ గారిని కలవటానికి రిసీవింగ్కి వెళ్ళాను. నాతో పాటు మాజీ మంత్రులు అందరూ ఉన్నారు. నన్ను చూడగానే వెంకటరెడ్డి వెల్కమ్ బ్యాక్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్న. ఇంకా అయిపోయింది, కలిసి అక్కడ మాట్లాడేది ఏం లేదు. మళ్ళీ లోటస్ పండుగ అనుకోకుండా అంటే లోటస్ పండుగలో కలవాలని కూడా అనుకోలేదు. ఇంటికి బాస్కి కనపడ్డాం ఆల్రెడీ చాలు. నిన్నటిదాకా అంతా నా గురించి ఫాలోఅప్లో ఉన్నారు కదా, ఇంకా పర్సనల్గా ఏం మాట్లాడేది ఏం లేదు. అయితే నేను లోటస్ పాండ్ దగ్గరికి జగన్ గారితో పాటు మళ్ళీ నాంపల్లి తర్వాత లోటస్ పాండ్కి వెళ్ళా. లోటస్ పాండ్కి వెళ్ళినాక లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జగన్ గారిని అక్కడ కలిసే అవకాశం వచ్చింది. జగన్ గారు నాకు ఫస్ట్ చెప్పినటువంటి పాయింట్, వెంకటరెడ్డి మన లీగల్ టీంలో 10 మందితో ఎప్పుడు నువ్వు కాంటాక్ట్లో ఉండు. ఇది పాయింట్ నెంబర్ 1 ఆయన నాకు చెప్పింది. రెండవది, నువ్వు వాళ్ళ దృష్టిలో టార్గెటెడ్లో ఉన్నావు, నిన్ను మళ్ళీ వాళ్ళు వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటిది ఉంటుంది, నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వు, నేను ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ చేస్తారు వాళ్ళు. కానీ నువ్వు అరెస్ట్ చేస్తారనో ఇంకోటో దాన్ని ఏం మైండ్లో పెట్టుకోవాలని పని లేదు అంటే నేను అన్నా లేదన్నా, నేను ఆల్రెడీ ఇప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్నా, మెంటల్గా నాకు అసలు ఏం దాని గురించి లేదు, మీరు అందరూ ఉన్నారు కదన్నా అన్న తర్వాత నువ్వు ఎలా మాట్లాడుతున్నావో సబ్జెక్టు సైటారికల్ అదే కంటిన్యూ చేయి, కానీ ఎక్కడ టంగ్ మాత్రం స్లిప్ కావద్దు. సీరియస్గా చెప్పాడు నాకు జగన్ గారు, నువ్వు ఎక్కడ టంగ్ స్లిప్ కా మాకు, అవతల వాళ్ళు నేను టెంప్ట్ చేసినా ఎక్కడ నువ్వు మాత్రం టంగ్ అనేది స్లిప్గా మాకు. సో నువ్వు ఇప్పుడు ఎలా వెళ్తున్నావో అలా వెళ్ళు చెప్పి నెక్స్ట్ నేను పులివెందులు వెళ్తా ఉన్నాను, నెక్స్ట్ వస్తాను తాడేపల్లికి, వచ్చినప్పుడు ఒకసారి రా ఫ్యామిలీతో. సో నీకు మన వాళ్ళందరూ సపోర్ట్ ఉంది. సో రఘు అంటే తలసిల రఘురామన్న రఘు అంటారు జగన్ గారు, రఘు అంతా ఫాలోఅప్లో ఉన్నాడు. ఆ రోజు కూడా అంతా చెప్పాడు నాకంతా ఎవ్రీథింగ్ నేను ఆ రోజు మానిటరింగ్ చేస్తానే ఉన్నా. సో నీకు ఏదున్నా నీకు పార్టీ వాళ్ళు అండగా ఉంటారు, పార్టీ అంతా నీ వెనకాల ఉంది అని చెప్పారు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న, వచ్చేసా. ఇది సింపుల్గా జరిగింది. నాకు క్లియర్గా చెప్పారు, నువ్వు ఎక్కడ టంగ్ స్లిప్ కావద్దు. 1-2 సార్లు సీరియస్గా చెప్పారు. సో నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడుతావు అలానే మాట్లాడు, ఎక్కడ టంగ్ స్లిప్ కావద్దు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు టెంప్ట్ చేస్తారు, మనం ఏదో ఒక మాట అన్నాం అనుకో అది పార్టీ కూడా డ్యామేజ్. అంటే ఇక్కడ జగన్ గారిలో మనం గమనించాల్సినటువంటి అంశం, జగన్ గారిని చూసి మనం నిజంగా ఒక నాయకుడిగా మనం గర్వించాల్సినటువంటి విషయం అదే. ఎందుకు అదే చంద్రబాబు నాయుడు అయితే ఏం చెప్తాడు తెలుసా, బోషిడికి అని తిడితే మద్దతుగా ధర్నా చేస్తాడు, నవ్వి ఇంకా తిట్టమని చెబుతాడు. కానీ మా నాయకుడు వద్దు అని చెప్పాడు, ఎక్కడ టంగ్ స్లిప్ కావద్దు, జాగ్రత్త. సో సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అందుకని జగన్ గారి ప్రెస్ మీట్లు కూడా మీకు అన్ని సబ్జెక్ట్తోనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ ఎక్కడెక్కడ సెటైర్లు ఉంటాయి మధ్యలో. సో అదే వేలో వెళ్ళాలి మనం. సో నాయకుడు ఇచ్చినటువంటి డైరెక్షన్ అది. సో కానీ ఎవరైతే వీళ్ళు ట్రోల్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళకేం పని లేదు కాబట్టి వాళ్ళకి రకరకాలుగా మాట్లాడుకోమండి. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, ఇది ముగించే ముందు నా అరెస్ట్ ఎపిసోడ్లో ఫైనల్గా నేను చెప్పొచ్చింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అందరికీ ఇది నా ఒక్కళ్ళకే ఇంత రెస్పాండ్ అయ్యారో ఇంకోటి అనేది ఎవరు అనుకోవద్దు దయచేసి. కేసులను బట్టి ఒక్కోసారి రిమాండ్ కూడా పడతాయి. సో మన లీగల్ టీం చాలా కష్టపడుతుంది. సో ఇప్పుడు కొన్ని కేసుల్లో ఏదో 50 రోజులు 60 రోజులు కూడా బెయిల్ రానటువంటి అంశాలు ఉంటాయి. సో దీన్ని ఏమంటే ఏం చేశారంటే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా నాకు బెయిల్ రాగానే వేరే విధంగా ట్రోల్ చేశారు. ఏది
పలానా రెడ్డి కాబట్టి తొందరగా తీసుకొని వచ్చారు నందిగామ సురేష్కి రాలేదు. సురేష్ గారు, అందుకని నందిగం సురేష్ గారు గట్టిగా ఆయన కౌంటర్ ఇచ్చారు అందుకని. సో మరి అట్లా అన్నప్పుడు నేను ఒకటే క్లియర్గా అడుగుతున్నా, మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు రెడ్డే కదా, ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? దాదాపుగా మనకు 50 రోజులు ఈయన ఉన్నారు జైల్లో. ఎవరు? కాకాని గారు 53 రోజులు ఎంతో. ఇంకా స్టిల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు వాళ్ళు 3 నెలల పైన ఉన్నారు. సో ఇది వాళ్ళు తప్పుడు కేసులు అటాచ్ చేసి పెడితే ఎక్కువ రోజులు అవుతుంది, తప్పదు. సో నాకున్న దాంట్లో వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్లో నేను ప్రభుత్వ హత్య అన్న, దీని మీద వాళ్ళు ఏం పెడతారు, ఏం కేసు పెట్టగలుగుతారు? సో జనరల్గా దాన్ని ఏదో దుష్ప్రచారం అనే దాంట్లో పెట్టాలి కాబట్టి నాకు తొందరగా వచ్చింది. కాబట్టి ఎంటైర్ పార్టీ, నాకనే కాదు, మొన్న ఈ మధ్య సవేంద్ర గంజా కేసు పెట్టారు అతని మీద, ఇమీడియట్గా ఎంత ఫాస్ట్గా పార్టీ రియాక్ట్ అయిందో మీరు చూశారు. మొన్న ఈ మధ్య ఇంకో సోషల్ మీడియా యాక్టివిస్ట్ వినోద్ కుమార్, సో అతను హైదరాబాద్ జగ్గైపేట అయితే హైదరాబాద్లో ఉంటాడు, తీసుకెళ్లి భీమవరంలో రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారని తీసుకెళ్లారు. సో పార్టీ ఎవరికైనా అలానే రియాక్ట్ అయ్యింది ఫాస్ట్గానే. పార్టీలో ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా నా మీద ఎలా రియాక్ట్ అవ్వారో అందరికి అలానే రియాక్ట్ అవుతారు. సో అది మనం గమనించాలి. కానీ ఎక్కడ వల్గారిటీ కానీ అది కానీ లేకుండా మనం ముందుకెళ్ళాలనేది మన నాయకుడు మనకు క్లియర్గా ఇచ్చినటువంటి డైరెక్షన్. మన దగ్గర మనం తప్పు లేకుండా సబ్జెక్ట్ విత్ సెటైర్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మనం ఏమీ చేయలేరు. ఇదైతే మనం గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఎస్, ఎగ్జాంపుల్ అంతే. అదే నేను ఇప్పుడు కొడతానో చంపేస్తానంటే వాళ్ళు దాని మీద కేసులు పెట్టేవాళ్ళు కదా. సో ఎక్కడ లేదు వాళ్ళకి, పెట్టడానికి లేదు. సో వాళ్ళు ఏమంటారు, నేను చంద్రబాబు నాయుడుకి హెల్త్ ఇష్యూస్ మీద బెయిల్ వచ్చిందంట. సో అది లీగలే కదా, నేను అబద్ధం చెప్పట్లేదు కదా. సో లీగల్. సో అంతవరకే తప్ప నేను ఎక్కడ వ్యక్తిగతంగా ఎవరి మీద పోను కూడా. నా పోరాటాన్ని ఇలానే కొనసాగిస్తా. ఇదైతే క్లియర్. రైట్.